నా ఆక్రందన కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతివారం చితికిపోయిన నటులని వెతకపోయే కార్యక్రమం నా ఆక్రందనకి స్వాగతం సుస్వాగతం. ఈ వారం ఓల్డ్ ఆర్టిస్ట్ భోజనాల వెంకట్రావు గారిని వెతుకుతున్నాం. భోజనాల గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరమ క్యారెక్టర్లెస్ పాత్రలు చేశారు. భోజనాల గారు ఉన్నారా? జంప్ అయిపోయారా? సినిమా సెట్లో స్టడీ స్టడీ అంటూ ఉండేవాడంట. ఏం బతుకుంటాడు? ఎన్ని ప్రాణానికి ఎన్ని నౌకలు ఉన్నాయో వెతుకుదాం. భోజనాలు గారు మీరు బ్రతికే ఉన్నారా? మీరు పోయి ఉంటారని మా వాడు $100 పెట్టి కాసాడు. ఏదో ఆ ముసలి ప్రాణం బ్రతికే ఉంటుందని నేను చెప్పాను సార్. అయితే ఈ ముసలి ప్రాణం వాటా ఎంత బాబు? భోజనాలు గారు చాలా కమర్షియల్. ఇదిగోండి, ఐ లైక్ ఇట్. పదండి మా స్టూడియోలోకి. చెప్పండి భోజనాలు గారు, మీ ఈ స్థితికి కారణం మీ బ్యాడ్ హ్యాబిట్సే అంటగా? అవును బాబు. అబ్బా, మంచి తమ్మునేలు వేసుకోవచ్చు. భోజనాల బ్యాడ్ హ్యాబిట్స్ వింటే షాక్ అవుతారు. ఇంతకీ తమ్మనేలంటే ఏమిటి బాబు? తమ్మునేలు అంటే మీరు మాట్లాడిన దాంట్లో మాకు కావాల్సింది అతికించేసుకోవడమే. నీకు బుద్ధి ఉందా? మతి ఉందా నీకు? వాడు మూర్ఖుడు. అది నాకు లేకపోతే వర్కౌట్ కాదు. ఇవన్నీ కూడా తమ్మనేలో వేసేసుకో బాబు. అందుకే మీ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే చెప్పలేదు. ఏమీ లేదు బాబు. ఉదయాన్నే లేచి వ్యాయామం చేసేవాడిని. రాత్రి అయ్యాక సుష్టుగా భోంచేసి హాయిగా పడుకునేవాడిని. ఏంటి, ఉదయాన్నే లేచి వ్యాయామం చేసేవాళ్ళ? నేను ఇంకా రాత్రి అంతా తాగేసి హెల్త్ పాడు చేసుకున్నారేమో అనుకున్నాను. నేను తాగేసి తిరిగేసి హెల్త్ అంతా పాడు చేసుకుంటే నీకు హ్యాపీసా బాబు? బాబా, అలా ఏం లేదండి, ఏదో తమ్మునేల్లో పడేసుకుంటారండి. అవును, ఈ విషయం చెప్పండి. మీరు ఇండస్ట్రీలో ఎదగకుండా పెద్ద హీరోలు మేము తొక్కేస్తారంటగా? చెప్పను బాబు. చెప్పరా? సిగ్గా? కాదు, బొగ్గు. మా లాంటి వృద్ధ కళాకారులకి మీలాంటి యూట్యూబ్ ఛానల్సే కదా బాబు కలెక్షన్స్. ఇదిగోండి. ఒకసారి పెద్ద హీరో జీవన్ రెడ్డి ఆయన నేను కూర్చుంటే వచ్చి నా చేతి మీద కూర్చున్నాడు. సరే ఇది కాదని నేను నుంచుంటే ఇంకో పెద్ద హీరో ముఖేష్ రెడ్డి ఆయన వచ్చి నా కాలు మీద కూర్చున్నాడు. ఆ విధంగా వారు నన్ను తొక్కారు బాబు. ఈ తొక్కటమా? నేను ఇంకా అరటి పండు తొక్కేయటమేమో అనుకున్నా. ఏం బాబు, పెద్ద హీరోలు బ్యాడ్ క్యారెక్టర్లు అని తెలిస్తే మీకు కడుపు నిండుతుందా బాబు? లేదండి, నేను ఆల్రెడీ తినేసి వచ్చాను. ఈ విషయం చెప్పండి, మీకు అఫైర్స్ ఉండేవా? మళ్ళీ వేరేవనుకోకండి, అక్రమ సంబంధాలు. నాకు అసలు సక్రమ సంబంధాలే లేవు బాబు, అన్ని అక్రమ సంబంధాలే. అంటే నీకు నాకేమైనా హ్యాపీ అనుకుంటున్నారా? కాదు, ఏదో తమ్మునేల్లో లాగిస్తానండి, తీసుకోండి. మీరు సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నారంటగా? దానికి ఇంకొంచెం ఖర్చు అవుతుంది బాబు. ఏంటండి మీరు హైదరాబాద్ లో దోమల్లాగా మా రక్తం అంతా పీల్చేస్తున్నారు? మా చితికిపోయిన కళాకారులకి మీ యూట్యూబ్ వాళ్లే కదా బాబు కలెక్షన్స్. మళ్ళీ డబ్బులు తీసుకొని రేపు వస్తాలేండి. ఈ మధ్య యూట్యూబర్లకి ఓల్డ్ యాక్టర్ల మీద మక్కువ ఎక్కువైపోయింది. ఓల్డ్ యాక్టర్ దగ్గర నుంచి కూపీలు లాగేసి హ్యాపీలు అయిపోదాం అనుకుంటున్నారు. అసలు ఓల్డ్ యాక్టర్ భోజనాల వెంకట్రావు ఎప్పుడో పోయి తద్దినాలు కూడా పెడుతున్నారన్న విషయం ఈ యూట్యూబ్ వాళ్ళకి తెలియదు. ఆ జేబులో ఉన్న డబ్బు నా జేబులోకి పేటిఎం అయ్యేదాకా ఇదే వేషం వేస్తా.